ఉన్నారు అరుణ్ గారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మార్చిన వాటిల్లో కూడా 11లో కూడా లెక్కలు తీస్తే 5 ఎస్సీలు 3 బీసీలు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఒక 70 నుంచి 80 అందరికీ మార్చేస్తారన్నా కూడా అందులో కూడా మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేది వినపడుతుంది. ఎవరైతే అధికారాన్ని ఇచ్చారో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎట్లా చూడాలి? ప్యానెల్లోని పెద్దలకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగానే ఏం కాదు, బట్ ఈ మధ్య స్పీడ్ ఎందుకున్న ఉద్యమం ఏంటి అంటే మేమెంతో మాకంతా అనే కాన్సెప్ట్ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా దాన్ని రాజకీయ చైతన్యం కోసం వాడుకుంటూ ప్రతి బీసీ సామాజిక వర్గం వచ్చి మాకు ఈసారి టికెట్ ఇవ్వాలి అని ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు బీసీ ఐక్య వేదికలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇప్పుడున్న పొలిటికల్ సినారియో ప్రకారం స్టేట్ లో ఏ పార్టీ అయినా సరే ఎక్కువ మంది బీసీలకి టికెట్లు ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఈ రోజు బీసీ సామాజిక వర్గంలో చైతన్యం తీసుకొచ్చుకుంది. ఆ విధంగా దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏం చేస్తున్నాడు అంటే బీసీ సామాజిక వర్గం ఏదైతే రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత కావాలని కాంక్షిస్తుందో కేవలం బీసీ సామాజిక వర్గం ఓట్ల కోసం మాత్రమే ఈ మార్పులు చేర్పులు అనేవి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలని స్థానచలనం చేసి కొంతమంది ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం నుంచి కానండి వేరే ఇంకా ఇతర అగ్ర సామాజిక వర్గాల నుంచి కానండి నియోజకవర్గాలు వ్యతిరేకత మూట కట్టుకున్నారో వాళ్ళని స్థానచలనం చేసి అక్కడ బీసీలకు ఇవ్వడం ద్వారా బీసీ ఓటు బ్యాంక్ ని గ్రాబ్ చేసుకోవాలనే ఒక పన్నాగం పన్నింది. దీనికి సంబంధించి బీసీ సామాజిక వర్గాలు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఇప్పటి వరకు ఉన్న ఏ ఎస్సీ ఏ బీసీ ఏ ఎస్టీ సంబంధించి ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ హక్కుని వాళ్ళ పదవిని వినియోగించుకోగలిగారా లేదా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మా సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చాడు అని చెప్పేసి ఆనందంలో వెళ్ళిపోయి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి గనక వేస్తే మళ్ళీ మీ నియోజకవర్గంలో మీ పోర్ట్ఫోలియో మీద మీ కాన్స్టిట్యున్సీలో ఎవడో ఒక రెడ్డే వచ్చి పెత్తనం చేస్తాడు తప్ప జగన్ రెడ్డి బినామీ వచ్చి పెత్తనం చేస్తాడు తప్ప మీ చేతుల్లో కనీసం చింతాకును తుంపి అవతలేసేంత పరిస్థితి కూడా ఉండదన్న విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే మీరు గత హోమ్ మినిస్టర్లను చూడండి, ఫస్ట్ సుచరితకి ఇచ్చారు, అట్లీస్ట్ కానిస్టేబుల్ ని కూడా గైడ్ చేసే సిచ్యువేషన్ ఆమెకి ఇవ్వాల, ఆ రైట్ ఆమెకి ఇవ్వాల. తర్వాత తానేటి వనిత రాష్ట్రంలో ఎంత అరాచకాలు జరుగుతున్నా సరే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని దుస్థితి ఆవిడ నిర్వహించిన పోర్ట్ఫోలియో. ఏ హోమ్ మినిస్టర్లు కూడా ఇంత డమ్మీలుగా వ్యవహరించిన గవర్నమెంట్ ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క చరిత్రే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిఖించబడే పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే మంత్రికి ఎవరి శాఖ ఏంటనేది తెలియదు, రెడ్లకు మాత్రం తెలుసు క్లియర్ గా. రెడ్డి సామాజిక వర్గం నుంచి మినిస్టర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈవెన్ సలహాదారులుగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి అనేది తెలుసు. కానీ బీసీల నుంచి ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి మంత్రులైన వాళ్ళు ఈవెన్ సిద్ధిరప్పరాజు తీసుకోండి, మీరు పల్లెకారులకి మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది ఆ జీవో ద్వారా అని తెలిసినా సరే తను వాస్తవాన్ని బయట పెట్టలేక జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు భజన చేసిన సిచ్యువేషన్ సిద్ధిరప్పలరాజుకు పట్టింది. అతనికి మంత్రి పదవి ఇచ్చారు, దానివల్ల ఆ సామాజిక వర్గం ఏం అభివృద్ధి చెందింది? ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు, 3కో 4కో. వాళ్ళ వల్ల ఎస్సీ సామాజిక వర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఎస్సీ నిధులు తింటున్నా కానీ అడగలేని పరిస్థితి కదా వాళ్ళది. బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, కానీ ఉపయోగం ఏంటి? మా హక్కుల్ని మా పోర్ట్ఫోలియోల్ని మా కాన్స్టిట్యున్సీలో మేము ఓట్లు వేయించుకుని మేము గెలిచిన పదవుల్ని స్వతహాగా మా రైట్స్ ప్రకారం మేము నిర్వర్తించలేని పదవులు ఎవడి కోసం ఇస్తున్నారు? మొత్తం రెడ్లే మా మీద పెత్తనం చేస్తున్నప్పుడు కేవలం పదవులు ఇవ్వడం మూలంగా మా సామాజిక వర్గాలకు వచ్చింది ఏంటి? నువ్వు ఎవరికైతే పదవి ఇచ్చావో ఆ వ్యక్తి బాగుపడ్డాడు, అతని బినామీలు బాగుపడ్డారేమో కానీ సామాజిక వర్గాలు ఎక్కడా బాగుపడలా. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో మిగతా సామాజిక వర్గాలు బాగుపడే ప్రసక్తే జరగదు అనడానికి 4.5 ఏళ్ల పరిపాలనే ఒక గొప్ప ఉదాహరణ. ఇది అట్లా పెడితే ఇంకొక కాన్సెప్ట్ కి వద్దామండి. ప్రతి చోట కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలనే కాన్స్టిట్యున్సీలు మారుస్తా ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే మీరు గమనించండి, వీళ్ళ నాన్నగారి టైం నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజ్యం ఏలుతున్న వాళ్ళు తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత యథావిధిగా ఆ గోడ మీద నుంచి ఈ గోడ మీదకి తల్లి కాంగ్రెస్ లోంచి పిల్ల కాంగ్రెస్ దూకిన వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటికీ అదే నియోజకవర్గాల్లో అంతే బలమైన బేస్మెంట్ వేసుకుని అలాగే ఉన్నారు. అదొక కోట అన్నమాట. ఆ కోటలోకి ఎవడు ఎంటర్ అవడానికి లేదు, ఎంటర్ అయితే బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండదు. మనం పొంగనూరు ఘటనలో చూసినా సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇలా రకరకాలుగా రెడ్లంతా ఒకే చోట కాన్స్టెంట్ గా అలాగే వాళ్ళ క్యాడర్ ని బలపరుచుకుంటూ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ జిల్లాల మీద ఆధిపత్యం చేస్తున్నారు. ఆ జిల్లాలో వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరు మినిస్టర్ ఉన్నా నో యూజ్, ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా నో యూజ్. వీళ్ళదే ఆ జిల్లాల మీద ఆ నియోజకవర్గాల మీద పట్టు క్లియర్ గా.
కానీ వాళ్ళని కదిలించకుండా వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా సరే, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా సరే, వాళ్ళ మీద ఎన్ని ఆర్థిక నేరాలు ఉన్నా సరే వాళ్ళని మాత్రం కదిలించకుండా, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళ విషయంలో పట్టించుకోకుండా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలో మాత్రమే పట్టించుకోవడానికి నోరు లేదు, గట్టిగా మాట్లాడలేరని. ఇప్పుడు మీరు సుచరిత గారు, తానేటి వనిత గారు ఎగ్జాంపుల్ చెప్పారు, ఏం అనలేరు, గట్టిగా ఏదైనా జరిగితే. ఇప్పుడు ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది, తానేటి వనిత, నారాయణ స్వామి, విశ్వరూప్, వీళ్ళందరూ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నారని వినపడుతుంది. 100% అండి. ప్రతి ఇంకొకటి కూడా ఉంది. నెక్స్ట్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీల స్థానచలనం అయిపోయినాక నెక్స్ట్ మార్చే వాళ్ళు ఎవరు తెలుసా? కాపుల నుంచి. ఎందుకంటే కాపులు కూడా ఎక్కువ వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఈ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి ప్రతిసారి వచ్చి వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఏంటి, వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి అనే విషయం పక్కన పెట్టి కేవలం కళ్యాణ్ గారిని తిట్టడానికి వీళ్ళందరినీ ఎగేయడం మూలంగా ఉస్కో అంటూ డిస్కో అంటూ టీవీల ముందుకు వచ్చి పూర్తిగా కాపు సామాజిక వర్గంలోనూ ప్రజల్లోనూ కూడా క్లియర్ గా వ్యతిరేకత మూట కట్టుకున్నారు. రేపొద్దున ఈ అలయన్స్ లో భాగంగా కమ్మ కాపు అనే వైరాన్ని రెచ్చగొట్టి ఆల్రెడీ వ్యక్తుల మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యక్తులను తీసేసి మళ్ళీ ఇంకొక కాపు వ్యక్తులకి అక్కడ అవకాశం ఇచ్చేసి ఈ అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కన్నా వీళ్ళందరినీ కూడా మార్చేసి, కన్నబాబు వీళ్ళందరినీ మార్చేసి అదే ప్లేస్ లో మళ్ళీ కాపులకు వేరే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, లేదంటే అక్కడ తీసుకెళ్లి బీసీలకు అవకాశం ఇవ్వడం అయితే డెఫినెట్ గా చేస్తాడు. నెక్స్ట్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ వీళ్ళందరినీ మార్చిన తర్వాత రెండో స్టెప్ కాపుల జోలికి వెళ్తాడు. ఈ విషయం క్లియర్ గా గమనించుకోవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీని బీసీని మార్చడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఒక నియోజకవర్గంలో పట్టు సాధించకూడదు. జగన్మోహన్ రెడ్డిని రేపొద్దు నాకు టికెట్ ఇస్తావా, లేదంటే రెబల్ గా నన్ను వేయమంటావా అని డిమాండ్ చేసే సిచ్యువేషన్, లేదా నాకు పోర్ట్ఫోలియో ఇస్తావా, లేదా నన్ను రాజీనామా చేయమంటావా అని డిమాండ్ చేసే సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితి ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ బీసీకి రాకూడదు. అంటే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గట్టిగా అడిగాడు, సొంత సామాజిక వర్గం మంత్రి పదవి ఇవ్వలేదని గట్టిగా అడిగినట్టు. అవునండి. అట్లా ఎవరు స్థానిక బలం చూసుకొని బలపడి ప్రభుత్వాన్ని లేదా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయకూడదు. కేవలం కీలు బొమ్మల్లాగా జగన్మోహన్ రెడ్డికి ఎటు తిప్పితే అటు తిరిగేలాగే ఉండాలి వీళ్ళ రాజకీయ చరిత్ర అంతా, వీళ్ళ రాజకీయ భవిష్యత్ అంతా అన్న ఉద్దేశంతో మాత్రమే వీళ్ళందరినీ ఇలా మార్చడం జరుగుతోంది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్